ఎక్కించాలన్నా, ఎవరిని నేల మీద కూర్చోబెట్టాలన్నా, ఎవడు అసెంబ్లీకి వెళ్ళాలన్నా, ఎవడు అసెంబ్లీ గేట్ బయటకు నిలబడాలన్నా ఎవరి చేతుల్లో ఉంది తెలుసా? మీ చేతుల్లో ఉంది. మీ చేతుల్లో ఉంది. మీరు తలుచుకుంటే, సామాన్యులు తలుచుకుంటే, పేదవాడు తలుచుకుంటే, మధ్యతరగతి వాడు తలుచుకుంటే ఎవరినైనా కింద కూర్చోబెట్టచ్చు, ఎవరినైనా అసెంబ్లీలో కూర్చోబెట్టచ్చు. అది మీ చేతుల్లో ఉన్న హక్కు. అది ఈరోజు మనకు రోడ్లు కావాలి, మనకు హాస్పిటల్ కావాలి, మనకు స్కూళ్ళు కావాలి, నీళ్లు కావాలి, మాకు స్థలాలకి పట్టాలు కావాలి, మమ్మల్ని ఎస్టీల్లో చేర్చాలి, ఎస్సీ ఎస్టీలో యేసు ప్రభు నమ్ముకుంటే మా రిజర్వేషన్లు తీసేయకూడదు అని మనము అడుక్కోవటంలా మనం భిక్షం అడుక్కోవటంలా ఏమడుగుతుంది తెలుసా? మన హక్కు మనం అడుగుతున్నాం. అది మన హక్కు. ఓటేసినటువంటి వాడికి రోడ్డు వేయాలి, అది హక్కు కాదా? అడుక్కోవటం అది. ప్రతి గ్రామానికి అన్ని వసతులు సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, అది మన హక్కు. ఎవరైతే ఓటేశారో వాళ్ళ హక్కు అది. మా ఊళ్ళో హాస్పిటల్ కావాలి, అది మన హక్కు. ఏదైతే వెసులుబాట్లు ఉన్నాయో, ఏదైతే లోపాలు ఉన్నాయో, లోటుపాట్లు ఉన్నాయో వాటిని సరి చేయమని ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లి ప్రశ్నించడం మన హక్కు. అది ఓటేశాం కాబట్టి హక్కుతో మాట్లాడాలి. నేను ఒక్కటే చివరికి ఒక్క మాట చెప్తా. వచ్చే ఎన్నికల్లోనైనా నిజాయితీగా ఉండండి. ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆఫీసులకు వెళ్తారా ఏదైనా పని చేయించుకోవడానికి? ఎంఆర్ఓ ఆఫీస్కి, ఎంఈఓ దగ్గరికి, డిఈఓ దగ్గరికి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్తుంటారు కదా. వాళ్ళు ఉచితంగా పనిచేయాలి, ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. వాళ్ళు మనకు సేవకులు. చేయాల్సిన పని ఉచితంగా చేయకుండా బాధ్యతతో 1000 రూపాయలు ఇస్తే చేస్తా, 2000 ఇస్తే చేస్తా, 500 ఇస్తే చేస్తా అని వాడిని ఏమంటారు? లంచం కదా. అలాంటి వాళ్ళని ఏమంటారు? లంచగొండులు, అవినీతి పరులు అంటారా? అంటే వాడి బాధ్యతగా చేయాల్సిన దానికి డబ్బు అడుగుతున్నాడంటే ఏమంటారు? వాళ్ళని లంచగొండులు అంటారు. సరే, ఇప్పుడు ఇంకోటి చెప్తా. ఓటు వేయటం బాధ్యతనా కాదా? ఓటు వేయటం మన బాధ్యత కాదా? మరి బాధ్యతగా ఉచితంగా వేయాల్సిన ఓటుకు డబ్బు అడిగితే మిమ్మల్ని ఏమంటారు? ఆ మాట చెప్పండి. ఇంతకుముందు చెప్పారు కదా. ఎంతమంది లంచగొండలు ఉన్నారు ఇక్కడ? అందరూ లంచపోతులే. అంతే, సింపుల్ కదా. వాడు చేయాల్సిన పని వాడు చేయకుండా లంచం అడుగుతాడు.